హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బాడీని న్యాచురల్గా పాలిష్ చేసే స్క్రబ్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందులోని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్లో అమినో యాసిడ్ మినరల్స్ మన స్కిన్ పైన త్వరగా ముడతలు రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. దీనిలోని న్యాచురల్ ఎంజైమ్ మన స్కిన్ సాఫ్ట్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి, స్కిన్ న్యాచురల్ గ్లో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. స్క్రబ్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మనకు ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ తీసుకోవాలి. రైస్ని ఒకసారి క్లీన్గా కడిగి వాష్ చేసిన తర్వాత మరి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని రైస్ని 2 అవర్స్ పాటు నాననివ్వాలి. టూ అవర్స్ తర్వాత బియ్యం మెత్తగా నానిపోయి ఇలా చేత్తో నలిపితే నలిగిపోవాలి. ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఈ బియ్యంలోనే మనం 1 కప్పు బీట్రూట్ ముక్కలు అనేవి కట్ చేసి వేయాలి. బీట్రూట్లో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉండటం వల్ల మన చర్మం పైన యాక్నీని తగ్గించి యాక్నీ ఏంజెల్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అలోవెరా జెల్ని తీసుకోవాలి. అలోవెరా జెల్ స్కిన్కి కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చి సన్బర్న్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని మనం మన స్కిన్ పైన అప్లై చేసి ఒక 5 మినిట్స్ పాటు వెయిట్ చేయాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మన స్కిన్ పైన ఈ స్క్రబ్ అనేది ఆరిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ స్టేజ్లో మనం కొంచెం చేతికి తడి చేసుకొని దీన్ని సర్క్యులర్ మోషన్లోకి మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా రబ్ చేయడం వల్ల స్కిన్లో ఉండే డెడ్ స్కిన్ మొత్తం పోతుంది. ఈ స్క్రబ్ని మీరు వారానికి 2 సార్లు యూజ్ చేస్తూ ఉండడం వల్ల స్కిన్ పైన వచ్చే ట్యాన్, డెడ్ స్కిన్, చర్మం పైన త్వరగా ముడతలు పడనివ్వకుండా స్కిన్ న్యాచురల్గా గ్లో అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఈ స్క్రబ్ని అన్ని రకాల స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. మరి డ్రై స్కిన్ వాళ్ళు ఏదైనా బాడీ లోషన్ అప్లై చేయాలి.